హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. ఎందుకు అని అంటే ఆల్రెడీ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు ఎట్లనో మా ఆడపడుచు వాళ్ళు పిల్లల్ని అయితే దింపేసి అయితే వచ్చేసారు. పిల్లలు ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. అండ్ మేము కూడా వెళ్ళి ఒక 3-4 మంత్స్ అయితే అయిపోతుంది అత్తయ్య వాళ్ళ ఊరు. సో వాళ్ళు కూడా పాప మీద బెంగగా ఉంది అనేసి అయితే అన్నారనమాట. అందుకోసం అని చెప్పి సరేలే ఎట్లనో నాకు కూడా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కాబట్టి ఒక 15 డేస్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో, ఒక 15 డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి వద్దాంలే అనేసి అయితే ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. తనకైతే లీవ్స్ లేవు. అందుకని చెప్పి ఈ మంత్ ఎండింగ్‌కి లీవ్స్ పెట్టుకొని అయితే వస్తా అన్నారు. ప్రెజెంట్ అయితే నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అనమాట. ఇంకా మేమైతే కూకట్పల్లిలో మెట్రో ఎక్కి ఇంక సికింద్రాబాద్ దగ్గర అయితే దిగేసాము. అండ్ అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఇంక నడుచుకుంటూ అయితే వచ్చేసాము. మాతో పాటు ఇక్కడ కనిపిస్తున్న వదిన వాళ్ళు కూడా అయితే వస్తున్నారనమాట. ఇంకా వదిన అయితే బిస్కెట్ ప్యాకెట్ మొత్తం అయితే తీసుకొచ్చింది. ఇంకా మా రియాగాడైతే మొత్తం బిస్కెట్ ప్యాకెట్ కావాలని కూర్చుందనమాట. లేదు అనేసి అందని చెప్పి అలిగేసి కూర్చుంది. ఇంకా ఇట్లాగా మా కన్వర్జేషన్ అవుతూ ఉండంగా ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. యాక్చువల్‌గా 10:20కి రావాలి. అట్లాంటిది 11కి అయితే వచ్చింది ట్రైన్. ఇంకా రాంగానే ఇంకా మాయైతే అప్పర్ బెడ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా పైకి వెళ్ళి ఇంకా స్లీప్ అయితే వేద్దాం అనుకున్నా కానీ మా రియాగాడు నన్నెక్కడ పడుకోనిస్తాడండి అంత ప్రశాంతంగా. సో మా హస్బెండ్ రావట్లేదు అని చెప్పి మా బుడ్డిగాడైతే కొంచెం ఏడుస్తూనే ఉందనమాట నైట్ అంతా తను లేరు అని చెప్పేసి. ఇంకా ఫైనల్‌గా అయితే మార్నింగ్ 5 కల్లా విజయవాడ అయితే వచ్చేసాము. అండ్ దీంట్లో అల్టిమేట్ థింగ్ ఏంటి అనంటే మా అత్తయ్య వాళ్ళకైతే తెలియకుండా అయితే వెళ్తున్నా అనమాట. ఓన్లీ మా మావయ్యకి ఒక్కరికే చెప్పాము. ఎందుకు అనంటే మమ్మల్ని పికప్ చేసుకొని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి. మా అత్తయ్య రియాక్షన్ ఎట్లా ఉంది అనేది నేను లాస్ట్‌లో పెట్టాను. ఖచ్చితంగా అయితే చూసేయండి. అంతే అండి. ఇంక ఈ వీడియో బాయ్ బాయ్. నేను చెప్పలేదు.